నమస్కారం. ఈరోజు మన వరి సాగు ప్రయాణం 68వ రోజు జరుగుతున్నది. ఈరోజు విశేషం ఏంటంటే మన కొడలూరు మండలంలో ఏఎస్ఓగా ఉన్న మేడం గారు ఆ ప్రకృతి వ్యవసాయం మీద అభిమానంతో ఈ విధంగా చూడాలని ఒక యువ రైతుని ప్రోత్సహించే దిశలో ఆమె మన పొలానికి రావడం జరిగింది. ఆదివారం అయినా కూడా ఎంతో విలువైన సమయాలు అందులో అమూల్యమైన వాళ్ళ టయాన్ని కేటాయించి ఎంతో అభిమానంతో ఈ విధంగా వ్యవసాయం కళకళలాడాలి, రైతులు బాగుండాలి, ఈ కొత్తగా రైతు వారసులు వచ్చే వాళ్ళని మనం ప్రోత్సహించాలని యువ రైతుల్ని అందులో జాబులు మానేసే విధంగా వచ్చినారనే ఉద్దేశంతో వచ్చే పొలాలని ప్రకృతి వ్యవసాయాన్ని సందర్శించడం జరిగింది. అదేవిధంగా సంజన మేడం గారికి వాళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు ఆదివారం అయినప్పటికీ పండగ అయినప్పుడు కూడా గాయత్రి మేడం డాక్టర్ సంజన మేడం రావడం కానీ ప్రత్యేక కృతజ్ఞతలు మేడం మీకు. ఈరోజు సండే అయినా కూడా పొలం రావడానికి సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ లో మనం KNM 12368 అనే ప్యాడీ వెరైటీ వేయడం జరిగింది మేడం. ఇది 68th డే, ఈరోజు 68వ రోజు ఈరోజు చేయడం జరుగుతుంది. ఇది 130 days క్రాప్ డ్యూరేషన్ మేడం. శ్రీధర్ సిద్ధి గారు క్రియేట్ చేశారు. దాన్ని మనం సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ లో, సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ అంటే 200 లీటర్స్ డ్రమ్ వాటర్, 25 kgs టాప్ సాయిల్, 25 kgs సబ్ సాయిల్, 2.5 అడుగుల లోపల మట్టి తీసుకుని పై మట్టి ఒక 25 kg అన్ని 200 లీటర్ డ్రమ్ నీళ్ళలో ఆ ఇంగ్రీడియంట్స్ కలిపి డైరెక్ట్ పొలంలో స్ప్రే చేయండి. ప్రతి 10 days ఒకసారి మనం స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఇది ప్రాసెస్. అంటే పెస్టిసైడ్స్ ఎరువులు కాకుండా దీన్ని స్ప్రే చేసుకోవాలి మనం. ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు పురుగులు, చీడపీడలు, దోమలు ఎక్కువ ఏ పంట వేసినా అవి వస్తూ ఉంటాయి. వాటిని అరికట్టాలంటే మనము ఈ విధంగా ఆమదం క్యాస్టర్ ఆయిల్ ఒక హాఫ్ లీటర్ యూజ్ చేయాలి మనం. తర్వాత కుంకుడుకాయలు, సోప్ బెర్రీస్ పేస్ట్ అని కుంకుడుకాయల రసం, అది కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. ఈ విధంగా మనం ప్రతి 10 days ఒకసారి ఈ విధంగా చేయడం, ఇదే సివిఆర్ మెథడ్ ఫార్మింగ్. సివిఆర్ అంటే చింతల వెంకటరెడ్డి గారి మెథడ్. ఆ మెథడ్ మనం ఫాలో అది మెయిన్ ఏంటంటే అబ్రివేషన్, అంటే అంత పేరుని సివిఆర్ అంటుంటారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత ద్రాక్ష రత్న, దానికి పద్మశ్రీ అవార్డు సివిఆర్ గారు పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది మేడం. ఆయన అంటే ఒక గ్రేట్ అల్వాల్లో ఉంటారు సార్. ఆయన కనుక్కున్నటువంటి అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ కూడా ఒకప్పుడు ఆయన కలవడం జరిగింది హైదరాబాద్ వచ్చినప్పుడు. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అది లివర్ లంగ్స్ ఉండవు. ఇప్పుడు పురుగులకి, చీడపిల్లకి లివర్ లంగ్స్ ఉండవు. ఎప్పుడైతే అవి తిన్నప్పుడు అవి డైజెషన్ కానీ చనిపోతాయి. అవి చర్మ రంధ్రాల ద్వారా గాలి తీసుకుంటాయి. ఇప్పుడు మనం ముక్కు ద్వారా, నోటి ద్వారా గాలి తీసుకుంటుంటాం మనం. అవి ఏంటంటే చర్మ రంధ్రాల ద్వారా తీసుకుంటాయి గాలి. మనం ఎప్పుడైతే మట్టి ద్రావణం స్ప్రే చేసినప్పుడు ఆ చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి, వాటికి అవి ఊపిరాడదు వాటికి. ఆ విధంగా ఎట్ట చేసుకున్నా కూడా మట్టి ద్రావణం మహత్తర శక్తి. ఇది ఈ విధంగా మట్టిలోనే మనకి ఒక మెడిసిన్ లాగా మనం యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇప్పుడు పిలకల సంఖ్య ఎక్కువ రావాలి వరిలో. అప్పుడు మనం ఏం చేస్తామంటే 2 kgల వడ్లు, 2 kgల గోధుమలు తీసుకొని నీళ్ళలో నానబెట్టి మూట కట్టిన వస్తుంది కదా, అవి జర్మినేషన్ వస్తుంది. వాటిని మిక్స్ పేస్ట్ చేసుకోవాలి మనం. అది మొలకల ద్రావణం. మొలక కొంచెం వచ్చినా పర్వాలేదు, వాటిని గ్రైండ్ చేసుకోవాలి మనం. గ్రైండ్ చేసుకుంటే పేస్ట్ లా అవుతుంది. అదే మొలకల ద్రావణం. ఆ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ 200 డ్రమ్ నీళ్ళలో బాగా కలిపెట్టి, అంటే ఒక కాఫీ కలర్ లాగా, ఒక సముద్రంలో పాలకడలాగా వస్తాయి. అప్పుడు ఒక 5 నిమిషాలు తేరుకున్నాక అప్పుడు మనం పొలాల్లో స్ప్రే చేయడం జరుగుతూ ఉంటుంది. విధంగా నాన్న, బాబాయి అంటే టీమ్ మెంబర్స్నే, అంటే నేను పని చేసేవాళ్ళు కాకుండా నా సొంత ఫ్యామిలీ టీమ్ మెంబర్స్ నే పెట్టుకోవడం జరిగింది. నేను ఈ విధంగా ఈ 130-120 రోజుల ప్రయాణంలో ప్రతిరోజు నాకు హెల్ప్ చేస్తా ఉంటారు. నాన్న, చిన్నాన్న, ఈ విధంగా ప్రాణ స్నేహితుడు, ఈ విధంగా టీమ్ మెంబర్స్ నే. అంటే సొంత ఊరు, సొంత పొలం, ప్రకృతి వ్యవసాయం, ఇంతకంటే ఇంకేం కావాలి జీవితంలో. ఇప్పుడు మామూలుగా లక్షల జీతాలు వస్తాయి. ఇప్పుడు చదివిన ఏంటంటే కంప్యూటర్ బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ్రీ విద్యానికేతన్లో 2015 పాస్ అవుట్. విదేశాల్లో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేయాలి నేను, కానీ అవన్నీ వదిలేసి సొంత ఊరు, సొంత వాళ్ళ చేత ఉంటూ జీవనోపాధి చేస్తారు. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి మీకు క్లియర్ కట్గా అర్థమైంది కదా కూడా. ఈ విధంగా అంటే అది మట్టి, నీరు, ఆమదు, మొలకల ద్రావణంతో మనం పంట పండించడం జరుగుతూ ఉంది. వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ మెథడ్ ఇది. ఇప్పుడు భూమి, గాలి, నిప్పు, నీరు, ఆకాశం 5 ఎలిమెంట్స్. వాటిలో మనం 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం. భూమి అంటే మట్టే తీసుకుంటున్నాం మనం. అదేవిధంగా నీరు. అది మేడం మీరు నమ్మతారో నమ్మరో తెలియదు కానీ 2021లో స్టార్టింగ్ చేసాం సివిఆర్ మెథడ్ ఫార్మింగ్. ఫస్ట్ నాన్న, బాబాయ్, చిన్నాన్న వీళ్ళకే చెప్పడం ఫస్ట్ జరిగింది టీమ్ మెంబర్స్ని. వేసిన తర్వాత ఒక 10 రోజుల్లో వరికోత కోసం తెలంగాణ సోనా, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 1504 తెలంగాణ సోనా వరికోత కోస్తున్నాం. అంటే మార్చి నెల. అది ఒక 10 days లో హార్వెస్టింగ్ చేయడం జరుగుతుంది. ఆ టైంలో తుఫాన్ వచ్చింది మేడం.
21 కాదు 22లో 21లో మేము సాగు చేసాం. 22లో 2022లో మార్చిలో తుఫాను. ఆ తుఫానికి మిగతా పైర్లను పడిపోయింది. సివిఆర్ మాత్రం పడలేదు మేడం, ఎట్టుందంటే ఉంది. అంటే ఆ విధంగా స్టాండర్డ్ స్టిఫ్ గా ఉండేది, పడిపోవాలి పైరు అనేది. హైట్ గా రాలేదు కానీ పైరు గింజ కూడా ఏం చెక్కు చదల. సార్కి ఫోన్ చేసినప్పుడు చెప్పారు, సార్ ఈ విధంగా వడగండ్ల వాన వచ్చినా కూడా ఏం కాదు హర్ష, అంటే అంత పవర్. అంటే మట్టి ద్రావణం ఒక మహత్తర శక్తి. లోపల మట్టి చేస్తుంటాం మనం. సృష్టి భూమి ఉన్నప్పటి నుంచి ఉంది మట్టి. సృష్టి మన మానవ జీవితం శాశ్వతం కాదు, మనం అట్లా సృష్టి ఉన్నప్పటి నుంచి ఉంది మట్టి. ఆ మట్టినే మనం ఎరువుగా పురుగు ముందుగా మనం యూజ్ చేయడం జరుగుతుంది పొలంలో. ఇది ఒక మహత్తరమైన గొప్ప శక్తి అది. ఆ విధంగా పైరు పడిపోలేదు మేడం. ఎన్ని వడగండ్ల వాన వచ్చినా కూడా, నేను వీడియో కూడా పంపిస్తాను మీకు, అది క్లియర్ కట్ గా తీసిన వీడియో కూడా. వడగండ్ల వాన వచ్చినా కూడా పడిపోదు, అంత పవర్ ఉంది దాంట్లో. ఆ విధంగా మట్టి, నీరు, ఆముదం, మొలకల తర్వాత మన పంట పండించడం ఒక గొప్ప విశేషం అది. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీకు ప్రత్యేక కృతజ్ఞతలు మేడం, మీరు రావడం మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను. ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్. మేడం ఈ బాబు